హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మటర్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. దానికోసం ఫస్ట్ మనం కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో ఒక 6-7 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి బాగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా ఫ్రై అవుతాయి. బాగా కలబెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇలానే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత మనము మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కోకోనట్ కూడా వేసానండి. కోకోనట్ ఇష్టం లేకపోతే వేయొద్దు మీరు. కోకోనట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. ఇది వేసిన తర్వాత దీంట్లో పచ్చి స్మెల్ ఉంటుంది కదా, అది మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి, ఒక 2-3 మినిట్స్ వరకు. కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో మసాలాలు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత మీరు కారం ఎలా కావాలో, ఎలా తింటారో మీరు దాన్ని బట్టి వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్, ఇవి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత టొమాటోలు వేసుకోండి. మసాలాలు వేసుకున్న తర్వాత కొంచెం కింద అంటుకుంటూ ఉంటుందండి, అందుకే కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు టొమాటోలు అనేది సాఫ్ట్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం మెత్తబడాలండి, అప్పటి వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందండి, అంటే మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాయి. నా దగ్గర అంటే ఫ్రెష్ మటర్ లేవండి, అందుకే నేను నానబెట్టుకున్నాను. ఫస్ట్ టైం మనం రాత్రి నానబెట్టుకోవాలండి మటర్ అనేటివి, గ్రీన్ పీస్ అనేటివి రాత్రి నానబెట్టుకోవాలి. నా దగ్గర ఫ్రెష్ లేవు కాబట్టి నేను అవి నానబెట్టి చేస్తారు కదండి, అవి తీసుకున్నాను. మటర్ పన్నీర్ 2 వేసేయాలండి ఒకేసారి. ఇప్పుడు దీంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి.
ఇప్పుడే వాటర్ వేయొద్దు, ఇలానే కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, కొంచెం ఇలానే మగ్గాలి. ఆ మసాలా మొత్తం మటర్కి పన్నీర్కి పట్టేటట్టు కొంచెం సేపు ఇలానే ఫ్రై చేసుకోండి. ఇలానే కొంచెం సేపు కుక్ అయిన తర్వాత దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందామండి. వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నేను 1 గ్లాస్ వాటర్ వేసానండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 7 విజిల్స్ రానిద్దామండి. మీరు చూసుకోండి మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్ పెడితే ఉడుకుతాయని. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో కదా. ఈ కర్రీ రొట్టెలకైతే చాలా బాగుంటుందండి. జీరా రైస్ చేసుకోండి, జీరా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీకు ఫ్రెష్ మటర్ దొరికితే ఫ్రెష్ మటర్తోనే చేసుకోండి, ఎందుకంటే ఫ్రెష్ మటర్తోనే ఇంకా చాలా బాగా వస్తుంది. బట్ దీంట్లో కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.